Hello wonderful people, welcome back to our channel World of Achievers, and do not forget to subscribe our channel. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ do subscribe and click bell icon for latest updates, and do share this videos to your friends and family members so that it will be useful for them. లైక్ షేర్ కమెంట్. సో ఈరోజు ఈ వీడియోలో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, మ్యాథ్స్ 1 మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో సహా ఎలా మనకి ఫుల్ మార్క్స్ 75 అవుట్ ఆఫ్ 75 ఎలా రావాలో తెలుసుకుందాం. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఫస్ట్ అయితే మనం ప్లాన్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి లెసన్ వైజ్ మనకి బ్లూ ప్రింట్ అయితే ఉంది. అంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 వస్తాయి. ఏది ఏ క్వశ్చన్ ఎప్పుడు వస్తుందో మనకైతే క్లారిటీ ఉంది కదా. సో ఫస్ట్ మనకి మినిమం మార్క్స్ రావాలంటే 26+ ఆర్ 27+ రావాల్సి ఉంటుంది. సో దానికైతే మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఏదైతే ఎక్కువ వెయిటేజ్ లెసన్స్ ఉన్నాయో అవి అయితే తీసుకోవాలి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే థర్డ్ లెసన్ అంటే మెట్రిక్స్ వచ్చేసి 22 మార్క్స్. సో దాన్ని మనం చదువుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ మనకి ఏది హయ్యెస్ట్ ఉందో అది తీసుకోవాలి. నెక్స్ట్ హయ్యెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే 15 మార్క్స్, అది వచ్చేసి ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అది ఉంది కదా. సో లైన్ వైజ్ మనం చదువుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్లో వెయిటేజ్తో పాటు చదువుకుంటూ పోవాలి. నెక్స్ట్ ఇలా అయిపోతాయి కదా చాప్టర్స్ వైజ్. అంతా అయిపోయినాక ఏం చేయాలి అంటే మీకు పాసింగ్ మార్క్స్ కోసం అయితే చెప్పాను కదా, స్పెసిఫిక్ ఏదైతే హయ్యెస్ట్ ఉందో టోటల్ ఎలా అవుతుందో దాన్ని బట్టి చూసుకోండి. మీరు ఒకవేళ పాస్ కావాలంటే మీరు మెట్రిక్స్ అండ్ ప్లస్ ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ చదివితే సరిపోతుంది. కాదు నాకు ఫుల్ మంచి మార్క్స్ రావాలి, A+ మార్క్స్ రావాలి అంటే మీరైతే ఇవి కొన్ని చిన్న చాప్టర్స్ ఉన్నాయి కదా దాన్ని వదిలేసినా పర్వాలేదు. సో ఇది ఓన్లీ ఒక అడ్వైస్ మాత్రమే. ఎందుకంటే ఏవైతే హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయో దాని మీద ఫోకస్ చేయండి, అప్పుడు మంచి మార్క్స్ వస్తాయి. ఏవైతే మనకి అసలు చాలా తక్కువ వెయిటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి హైపర్బోలిక్ ఫంక్షన్స్ వచ్చేసి ఓన్లీ 2 మార్క్స్, ఆ ఒక లెసన్ చాప్టర్ వదిలేసినా పర్వాలేదు. ఒకవేళ ఫుల్ మార్క్స్ కావాలంటే అది కూడా చదువుకోండి. టిప్స్ వచ్చేసి ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైన్ వైజ్ రాయండి అండ్ నీట్నెస్గా రాయండి. ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ ద్వారా